పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు సార్ చెప్పండి. బీజేపీ, కాంగ్రెస్ యొక్క ఫెవికాల్ బంధం నిన్నటితోని బయటపడ్డది. కోదండరాం యొక్క నామినేటెడ్ పోస్ట్‌ని యాక్సెప్ట్ చేసింది గవర్నర్ అనేది కేటీఆర్. సీ నేను ఇందాక చెప్పాను హరీష్ రావు, కేటీఆర్ అనుభవజ్ఞ నాయకులు. ఇట్లా చౌకబారి మాటలు మాడితే ఎట్లా అవుతుంది? అసలు ఎవరైనా కనీసం జ్ఞానం ఉన్నోడు బీజేపీ, కాంగ్రెస్ ఒకటైతే నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల్లోనే ప్రజాస్వామ్యం, లౌకికవాదం దాగి ఉన్నది. బీజేపీ మూల సిద్ధాంతాల్లో మతవాదం దాగి ఉన్నది. ఆర్ఎస్ఎస్ మొక్కాది. మేము మతతత్వతో పాటు కలవడం ఏంటి? మీరు చెప్పే మాటలో కొద్దిగా పసు ఉండాలి కదా. దాసో శ్రవణ్ రిజెక్ట్ చేశారు. కోదండరాం కూడా రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన యాక్సెప్ట్ చేశారు. మాకున్న సమాచారం ఆ రోజు దాసో శ్రవణ్ ఒక బీసీ బిడ్డ. తర్వాత ఆయన ఎవరు ఇంకొకరికి ఇచ్చింది ఎరకల కుర్రా సత్యనారాయణ బీసీ బిడ్డలు. వారికి కేసీఆర్ ఇవ్వాలనే ఉద్దేశం లేకుండానే కేసీఆర్కు సన్నిహితమైనట్టు ఒక కేంద్ర మంత్రి ద్వారా చెప్పించి ఒత్తిడి తెచ్చి ఆ రోజు ఎమ్మెల్సీలు ఆపారనేది మా సమాచారం. సో ఇది కేసీఆర్ వ్యూహంలో నాటకంలో భాగం అది. ఆ ఇద్దరు బీసీ బిడ్డలు బలైనారు. సో ఇవాళ నేనేం చెప్తున్నాను, గవర్నర్ గారు కోదండరామ గారు ఇచ్చినారంటే కోదండరామ గారు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి, ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి. ఆయనకి రాజకీయ నాయకుడిగా చూడాల్సిన అవసరం లేదు, ఒక ఉద్యమకారుడిగా చూడాలి, అందులో ఒక ప్రొఫెసర్. సో ఆ రకంగా గవర్నర్ గారు క్లియర్ చేస్తుండొచ్చు. ఇంకొక వ్యక్తి సియాసత్ ఎడిటరు, జర్నలిజంలో అపారమైన అనుభవం వ్యక్తి, పత్రిక ద్వారా ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ వాస్తవాలు బయటపెడుతున్నటువంటి పత్రిక అది, వాస్తవాల్ని ప్రజలకు చేరవేస్తున్న పత్రిక సంపాదకుడు. రెండు కూడా సరైన నిర్ణయాలు జరిగాయని మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం అవినీతి పైన హైకోర్టులో నిన్న జరిగింది. దాంట్లో సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీగా ఉన్నామని సిబిఐ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే రెడీగా ఉన్నామని. దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు, ఏ రకమైనటువంటి ఎంక్వైరీ చేయాలి. ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం పేరిట 1,20,000 కోట్లు ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోశారు కేసీఆర్ గారు. అది ఇప్పుడు వెలికి తీసినా రాదు, సంపద మింగేసినారు. ప్రజలకు నష్టం జరిగింది, ప్రజా కథానికి నష్టం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఏ రకమైన ఎంక్వైరీ అనేది భవిష్యత్తులో మా క్యాబినెట్ కమిటీ చేలుస్తుంది. కనకం సింహాసనం పైన సునకం కూర్చుంది అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మాట్లాడే మాట్లాడే పద్ధతి ఉండాలి. ఇంత దిగజారి మాట్లాడితే ఎట్లా? ఆనాడు మీరు ఏం ఉద్యమం చేశారు, ఏం ఎలగబెట్టారని మంత్రిపల్లికి కూర్చున్నారు మీరు. హరీష్ రావు అంటే ఒప్పుకుంటాం ఉద్యమంలో ఉన్నాడు, కేటీఆర్ ఏ ఉద్యమంలో ఉన్నాడు, కవిత గారు ఏ ఉద్యమంలో ఉన్నారు, ప్రభుత్వం వచ్చే ముందు కదా మీరు వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి రాజకీయ నైపుణ్యం ఉంది, చరిత్ర ఉంది. చిన్న స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసి తర్వాత ఎమ్మెల్సీగా సొంతంగా గెలవడం జరిగింది. 2 మార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యే గెలిచినారు, ఎంపీగా చేసినారు, ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా చేసినారు. ఆ రకంగా చౌకబారు మాట్లాడితే ఎట్లా? రాజకీయాల్లో ఎంత వ్యతిరేకమైన, ఎంత బద్ధ శత్రువులైనా భాష మీద కంట్రోల్ ఉండాలి. మాట్లాడే భాష కొంచెం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. విచ్చలవిడిగా ఏది మాట్లాడినా చెల్తుంది, పేపర్లో రాసేస్తారని మాట్లాడుకుంటే మీ స్థాయిని మీరు దిగదార్చుకుని అవుతారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం, కనీస గౌరవం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మీరేం నాయకులు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, జాగ్రత్త.